ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్య అధికారులు తెలంగాణ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి వికారాబాద్ జిల్లా పులమద్ది గ్రామాన్ని సందర్శించారు. క్లీన్ అండ్ గ్రీన్ అంశంపై అవగాహన కలిగించడానికి ఈ పర్యటనను నిర్వహించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి పర్యావరణ పరిరక్షణలో గ్రామస్తులు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం ఇరిగేషన్ షెడ్, గ్రామీణ క్రీడా ప్రాంతం, విలేజ్ ఎంట్రన్స్, వాటర్ ట్యాంకులు, గ్రామ పంచాయతీ కార్యాలయం వంటి ముఖ్యమైన సదుపాయాలను సందర్శించారు. గ్రామంలో హౌస్ ట్యాక్స్ విధానం, మహిళా సంఘాల క్రియాశీలత, గ్రామాభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను సమగ్రంగా అధ్యయనం చేశారు. పులమద్ది గ్రామంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్ అధికారులకు ప్రేరణాత్మకంగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ సంచారాణి, ఎంపీఓ దయానంద్, ఏపీఓ శ్రీనివాస్, సెక్రటరీ శిల్ప, డిఆర్డీఏ నుండి సతీష్, ఎస్బీఎం నుండి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. साफ सफाई बहुत अच्छी है। पंचायत में टॉप रूफ हार्वेस्टिंग सिस्टम है, ये भी बहुत अच्छा प्रभावित किया हमें आपका। और प्रत्येक गांव की गलियां मुख्य मार्ग से जुड़ा हुआ है, ये भी बहुत अच्छी चीज़ें हैं। गांव का पानी एक जगह स्टोर होता है और पानी वेस्ट नहीं जाता है, ये यहाँ की सबसे अच्छी व्यवस्था है। कुल मिलाकर के विजिट में इससे पहले के गांव में भी जो हम लोगों ने विजिट किया था उसमें भी तमाम सारे चीज़ देखने को मिले थे। पंचायती राज व्यवस्था के तहत जो भी यहाँ काम हो रहा है वो बहुत अच्छा काम हो रहा है आपके यहाँ। और रेवेन्यू कलेक्शन का जो आपका सिस्टम है वो बहुत प्रभावित करने वाला सिस्टम है। हम लोग कोशिश करेंगे अपने यहाँ भी इस चीज़ को लागू करने के लिए कि रेवेन्यू आपके यहाँ किस प्रकार कलेक्शन किया है, हमें विस्तृत जानकारी मिली है। मनरेगा में भी जो आपने काम किया है बहुत अच्छा काम किया है। जो आपका लेबर बजट है, लेबर बजट के अगेंस्ट जो आपका एक्सपेंडिचर है वो सिस्टमेटिक है, वो प्रभावित किया हमें और काफ़ी अच्छा आपके यहाँ काम हुआ है। हम लोग तेलंगाना एक्सपोजर विजिट के तहत आज पुलमद्दी गांव में आए हुए हैं। इस ग्राम पंचायत को विलेज क्लीननेस और सैनिटेशन में अवार्ड मिल चुका है। हमारी सरकार ने हमको यहाँ की पारिस्थितिकी तंत्र को जानने के लिए हमें यहाँ भेजा है, जिससे हम यहाँ के इकोसिस्टम को जान सकें और हमारी ग्राम पंचायतें प्रभावी रूप से कार्य कर सकें। हमारी सरकारें हमारे ऊपर काफ़ी धन हमको उपलब्ध करा रही हैं, किसी मामले में पीछे नहीं है। और यूपी कुछ मामलों में काफ़ी कुछ अच्छा काम कर रहा है, पर अलग अलग स्टेटों में जाने से हमें दूसरे स्टेटों की कुछ चीज़ सीखने को मिलती है और उन्हें अपना सूचनाओं का आदान प्रदान होता है, जिससे एक बेहतर भविष्य की और बेहतर गाँव की परिकल्पना सिद्ध होती है। TGIARD నుంచి యూపీ ఎక్స్పోజర్ విజిట్ కోసం రిప్రజెంటేటివ్స్ పులమద్ది గ్రామానికి వికారాబాద్ మండలానికి విచ్చేయడం జరిగింది. అందులో మొత్తం కూడా 28 మంది బీడీఓలు, అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, ఇతర ముఖ్య అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చేసారు. వాళ్ళు పులమద్దికి ఇచ్చేసిన తర్వాత పులమద్దిలో ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీకి సంబంధించినటువంటి దాని మీద వచ్చారు. అక్కడ మేము మొదట పల్లె ప్రకృతి వనం చూపించడం జరిగింది. అక్కడ నుంచి సెగ్రిగేషన్ సెట్, ఇక్కడ మొత్తం కూడా 2355 మంది పబ్లిక్ గాను ఈ ఊళ్ళో 624 హౌస్ హోల్డ్ ఉన్నాయి. వీటిలో ఎట్లా సెగ్రిగేషన్ జరుగుతుందనేది అక్కడ చూసారు. అక్కడ నుంచి తెలంగాణ క్రీడా ప్రాంగణం TGKPకి వెళ్ళి అక్కడ కూడా బయోఫెన్సింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ క్రీడా పరికరాలని పరిశీలించడం జరిగింది. అక్కడ నుంచి విలేజ్ ఎంట్రన్స్లో మనకు కమ్యూనిటీ సోప్ పిట్ ఒకటి ఉంది, అట్లనే రీఛార్జ్ పిట్, క్యాటిల్ ట్రబ్, వాటర్ ట్యాంక్స్ వీటిని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి గ్రామ పంచాయతీకి వచ్చి ఇక్కడ హౌస్ ట్యాక్స్ ఎట్లా ఉంది, సెల్ఫ్ సఫిషియెంట్ గ్రామ పంచాయతీలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ మహిళల పార్టిసిపేషన్ ఎట్లా ఉంది, గ్రామ సభలు ఎట్లా అవుతాయి అనేటువంటి అన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడగడం జరిగింది. వాటిని మేము వివరించడం జరిగింది. ఇక్కడ మరి మా డిఎల్పిఓ సంధ్యారాణి, ఎంపీఓ దయానంద్, ఏపీఓ శ్రీనివాస్, సెక్రటరీ శిల్ప, ఇంకా డిఆర్డీ నుంచి కూడా సతీష్, మళ్ళీ ఎస్బీఎం నుంచి లక్ష్మి, వీళ్ళందరూ కూడా అందరి అధికారులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.